నా బైక్ పోయి ఇప్పటికే 15 డేస్ అవుతుంది. తిరగని ఊరు అంటూ లేదు, తిరగని చోట అంటూ లేదు. తిరుపతి చుట్టుపక్కల ఉన్న టౌన్స్, విలేజెస్ అన్ని తిరిగేసాను. నా బైక్ ఇంకా కనిపించలేదు. దొంగతనం చేసిన వాడు నా బైక్ దాచిపెట్టేసి అయితే ఉన్నాడు. ఎందుకంటే బయట తిరిగితే నాకు తెలిసిపోతుంది, ఎవరో ఒకరు చూసి చెప్పేస్తారనేసి వాడికి అర్థమైంది. కాబట్టి వాడు లోపలే పెట్టేసి దాచేసుకున్నాడు బైక్ ని. నా లైఫ్ లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా నేనైతే ప్రతి శనివారం అలిపిరికి అయితే వచ్చేస్తాను. ఇంకా తిరుమలలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి కదా, అలిపిరి మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మీరైతే ఒకసారి చూసేయండి ఎంతమంది భక్తులు అయితే ఉన్నారు. ఇక్కడ బైక్ పార్క్ చేయలేమని తెలిసి మేమైతే అరకు వ్యాలీ దగ్గర అయితే బైక్ పార్క్ చేసి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. గుడి బయట బైక్స్ మాత్రమే కాదు, గుడి లోపల భక్తులు కూడా ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. ఇంకా మనం లోపలికి వెళ్తూ ఏమంటున్నారో ఒకసారి వినండి. ఇంకా ఈ భక్తులందరినీ దాటుకుని మనం లోపల గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా దేవుడికి మన బైక్ దొరకాలని మొక్కునేసి ప్రదక్షిణాలు చేసి మన ఫ్రెండ్స్ అయితే ఇంకా ప్రసాదం తిందాం రమ్మంటే ప్రసాదం అయితే తీసుకున్నాము. మన వాళ్ళకి సెల్ఫీ వీడియో ఆన్ చేయగానే దేవుడి భక్తి అయితే ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ మేమైతే ప్రసాదం తీసుకుని తినేసి గుడి బయటకి అయితే వచ్చేసాము. మీరు ఇక్కడ ఒకసారి చూడండి, తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనేసి కింద స్టార్టింగ్ లోనే ఎంత డెకరేషన్ లైటింగ్ ఉందంటే ఇంకా తిరుమలలో ఎంత బాగుంటుందో. ఇంకా ఇప్పటి వరకు మన బైక్ గురించి ఏం అప్డేట్స్ లేవు. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. బై గైస్.